వెంకటేశ్వర గారు సార్, వెంకటేశ్వర గారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, చాలా దారుణాలు చేస్తున్నారట. అలాగే జోగి రమేష్ గారి అంశం కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడిదన్నది వాళ్ళకి ఉపశమనం కలిగింది, ఊరట లభించింది ఈరోజు హైకోర్టులోని. సో మేమేమీ తప్పు చేయలేదు, ఆ రోజు వాళ్ళే దాడి చేశారనే పరిస్థితి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలు చేసుకుంటుందని మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మీ క్యాడర్కి లేఖ రాసి గీత దాటొద్దు, హద్దు మీరితే వేటు వేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? కక్ష సాధింపు చర్యలు, గతంలో మీరు ఏమైనా ఇబ్బందులు పడిన అంశాలను వాళ్ళు టార్గెట్ చేయడాలు అలాంటివి? ముందుగా మీకున్న ప్యానల్లో ఉన్నటువంటి ముగ్గురు సోదరులకు కూడా నమస్కారం. కక్ష సాధింపు వద్దు అని చెప్పేసి మా నాయకుడు చెప్పాడు, అట్లానే ఎదురాజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కలుపుని చెప్పారు. మనకి జనం గెలిపించింది, ఇన్ని సీట్లు ఇచ్చింది, ఒక బాధ్యతగా మెలుగుతామో, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని చెప్పి ఇద్దరు నాయకులు కూడా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకిలాగా మనం ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు ఉండకూడదు, ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఏదైనా విభేదాలు ఉంటే అది రాజకీయ విభేదం ఉండాలి కానీ పర్సనల్ గా ఉండకూడదు అని చెప్పి పదే పదే మా నాయకులు చెప్పిన సందర్భాలు మీరు చూస్తూనే ఉన్నారు. మేము కూడా అవే ఫాలో అవుతున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఏం చేస్తున్నారు? అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఏం చేస్తారని అడుగుతున్నారు. దిగజారిపోయి దగ్గరుండి ఓకే ఆయన మాట్లాడేవండి, నెగ్గించారా అన్నట్టుగా దిగజారిపోయి కింద దగ్గరుండి ఇద్దరు కూడా మంత్రి, అదే డిప్యూటీ సీఎం మంత్రి ఇద్దరు కలిపి ఆయన మీద నిజంగా ఎంత దారుణంగా చేస్తున్నారు చూడండి. ఓకే దీన్ని కక్షాదిం పడ్డారా లేదంటే? ఓకే ఒక్క నిమిషం ఆయన మాట్లాడమండి. ద్వారంపూడి గారి పరిస్థితి ఏంటి వెంకటేశ్వర గారు? పర్లా దారుణం అంటే చెప్పాలండి. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మాట్లాడినవ్వండి ఆయన్ని. 30 ఆయన తాతలు తండ్రులు చేసిన వ్యాపారం అది. ఓకే సరే ఓకే కంప్లీట్ చేయను, మీకు ఇస్తాను. మీరు పాయింట్ రైజ్ చేశారు కదా నారాయణమూర్తి గారు ఆయన ఇప్పుడే మొదలు పెట్టారు. నువ్వు లీగల్ గా చేస్తున్నావా, ఇల్లీగల్ గా చేస్తున్నావా? ఇల్లీగల్ వ్యాపారం ఇంకా కూడా మీరు మారవరా బాబు, ఇంకా మీరు మారరు. మీరు ఈ రోజు మీరు అసలు చేసిన తప్పులు మీరు ఎందుకు చేశారు? ఇంత ఎవరు పుట్టిందా మీరు చీకొట్టారా కదా? అడుగుతుండే ఏదో అన్యాయం చేశారు, దౌర్జన్యాలు చేశారు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నారాయణమూర్తి గారు సరే ఓకేలేండి, ఒక్క నిమిషం ఆయన మాట్లాడినివ్వండి, కంప్లీట్ చేసేకి మీకు ఇస్తాను. ఎప్పుడు ఓకే ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు వినాలండి మీరు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడారు ఆయన స్టార్ట్ చేసేసరికి మీరు స్టార్ట్ చేస్తే అలాగా. ఒక్క నిమిషం మీరు అడిగారు, ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఉండండి. వెంకటేశ్వర గారు